బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. హిందుత్వ ఎజెండాతో ఆయన చేసే వ్యాఖ్యలు జాతీయ మీడియాలోనూ మారిమోగిపోతుంటాయి. ఇక అంతర్జాతీయ టెర్రరిస్టుల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయని రాజా సింగ్ పలుమార్లు చెప్పడం ఆయన ఇమేజ్కు నిదర్శనం. అలాంటి రాజా సింగ్ రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇటీవలే రాజా సింగ్ పార్టీకి చేసినటువంటి రాజీనామాను ఆమోదించారు. క్రమంలో రాజా సింగ్ రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక పార్టీలో చేరక తప్పదు. ఈ పరిస్థితుల్లో రాజా సింగ్ ముందున్న ఆప్షన్స్ 4 కనబడుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఆప్షన్ 1, ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడటం. రాజా సింగ్ గోషామహల్ నియోజకవర్గంలో ఒక పట్టున్న నేత. బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది పార్టీ గుర్తింపుతో కాకుండా నియోజకవర్గంలో ఆయనకున్న సొంత బలంగానే చూడాలి. రాజా సింగ్ 2009లో టీడీపీ నుంచి జీహెచ్ఎంసీలోని మంగళహాట్లో కార్పొరేటర్గా గెలిచారు. 2014 వరకు అదే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. పార్టీ మారినా కూడా తన హిందుత్వ సిద్ధాంతాలను ఏమాత్రం వదులుకోలేదు. ఇదే రాజా సింగ్కి ఒక బలంగా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లలో చేరేదే లేదని ఇప్పటికీ రాజా సింగ్ తేల్చి చెప్పేశారు. ఇక బీజేపీలో ఉన్న అంతర్గత గొడవలే రాజా సింగ్ రాజీనామాకు కారణంగా చెప్పొచ్చు. ఇక మిగిలిన చిన్న పార్టీలు, వామపక్షాలు, ఎంఐఎంలు మాత్రమే. ఈ 2 పార్టీలు తన హిందుత్వ సిద్ధాంతాలకు ప్రధాన శత్రువు కాబట్టి ఆ పార్టీలలో చేరే అవకాశమే లేదు. ఈ క్రమంలో రాజా సింగ్కు పార్టీల గుర్తింపు కాకుండా హిందుత్వవాదిగా మంచి గుర్తింపు ఉంది. తన సొంత బలంతో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇది రాజా సింగ్కు ఉన్న మొదటి ఆప్షన్. ఇక ఆప్షన్ 2, రాజా సింగ్ సొంత పార్టీ పెట్టడం. ఏ పార్టీలో చేరకుండా సొంత పార్టీ పెట్టడం రాజా సింగ్కు ఉన్న రెండో ఆప్షన్. అయితే ఇది చాలా కష్టమైన పని. ఒక రాజకీయ పార్టీని పెట్టి దాన్ని నడపడం అనేది చాలా కష్టం. పార్టీ పెట్టాలంటే బలమైన సిద్ధాంతం, రాజకీయ వ్యూహం, భారీగా నిధులు సేకరించడం, పటిష్టమైన కేడర్ను తయారు చేసుకోవడం, ఇవి ప్రస్తుత రాజకీయాల్లో అంత ఈజీగా సాధ్యమయ్యే పనులు కావు. హిందుత్వ ఎజెండాతో పార్టీ పెట్టాలనుకున్న రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ ఆ స్థానంలో ఉండనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో చిన్న పార్టీలు మనుగడ సాధించే పరిస్థితుల్లో లేనేలేవు. సొంత పార్టీ పెట్టడం అనేది రెండో ఆప్షన్గా తీసుకోవాలనుకున్నా రాజా సింగ్ వంటి నేతకు చాలా కష్టమైన ప్రక్రియగా చెప్పవచ్చు. ఇక ఆప్షన్ 3, హిందుత్వ సిద్ధాంత పార్టీ అయినటువంటి శివసేనలో చేరడం. బీజేపీలా హిందుత్వ సిద్ధాంతంతో నడుస్తున్నటువంటి శివసేన వంటి జాతీయ పార్టీలో చేరడం రాజా సింగ్ వద్ద ఉన్న 3వ ఆప్షన్. మహారాష్ట్ర పార్టీ అయినప్పటికీ హిందుత్వవాదంతో ఉండి బీజేపీకి దూరంగా ఉన్న పార్టీ కావడం వల్ల రాజా సింగ్ ఈ ఆప్షన్ ఎంచుకునే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో ఈ పార్టీ లేనప్పటికీ హిందుత్వవాదంతో హైదరాబాద్ వంటి నగరంలో శివసేనను బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్రలో కూడా ముంబైలోని శివసేన పార్టీ బలంగా ఉన్న చరిత్ర ఉంది. ఆ తర్వాత క్రమక్రమంగా మహారాష్ట్ర అంతటా వ్యాపించి బలమైన పార్టీగా శివసేన రూపొందింది. ఈ పార్టీలో చేరడం ద్వారా రాజా సింగ్ తన హిందుత్వ భావజాలాన్ని దేశవ్యాప్తంగా వినిపించే అవకాశం లేకపోలేదు. రాజా సింగ్ వంటి నేతలు వస్తే శివసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడయ్యే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఆప్షన్ 4, బీజేపీలో తిరిగి జాయిన్ అవ్వడం. అసంతృప్తితో రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేయడం, దాన్ని పార్టీ ఆమోదించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే గతంలోనూ రాజా సింగ్ పార్టీ లైన్ దాడి చేసినటువంటి పరుష వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేసింది. గత శాసనసభ ఎన్నికలకు ముందే తిరిగి పార్టీలోకి తీసుకుని గోషామహల్ టికెట్ను బీజేపీ రాజా సింగ్కి ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రాజా సింగ్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తిరిగి ఇదే కథ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సరిగ్గా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి గోషామహల్ నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే గోషామహల్లో రాజా సింగ్ను మించి బలమైన అభ్యర్థి బీజేపీకి దొరికే అవకాశం లేదంటారు అక్కడి రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్నది రాజా సింగ్ విషయంలో జరిగినా జరగవచ్చు. అయితే రాజా సింగ్కు ఉన్న ఈ 4 ఆప్షన్స్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన గోషామహల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తన సైద్ధాంతిక బలం,
ఎమ్మెల్యేగా తనకున్న ఫాలోయింగ్ను మరింతగా పెంచుకుని గోషామహల్లో బలమైన నేతగా ఉండటాన్ని రాజాసింగ్ తన ఆప్షన్గా ఎంచుకునే అవకాశం ఉంది. ఒకవేళ లేదనుకుంటే శివసేన పార్టీలో చేరి గోషామహల్లో ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీకి పోటీగా హిందుత్వ ఎజెండాను తీసుకువెళ్లే శివసేనకు తెలంగాణలో రాజాసింగే నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన 2 ఆప్షన్స్ను రాజాసింగ్ అమలు చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ పెట్టి నడిపించడం అంత తేలిక కాదు. అదే రీతిలో బీజేపీ నుంచి విభేదించి మళ్ళీ ఆ పార్టీలో చేరే అవకాశాలు చాలా తక్కువ. అయితే సొంత పార్టీ పెట్టడం లేదా బీజేపీలో తిరిగి చేరడం అనే ఆప్షన్స్ రాజాసింగ్ విషయంలో జరగవని చెప్పలేం. ఇంతకుముందు చెప్పినట్లుగా రాజకీయాల్లో చివరి 2 ఆప్షన్స్ను రాజాసింగ్ తీసుకోరని మాత్రం చెప్పలేం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ అవకాశాలు చాలా తక్కువని చెప్పొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.